మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. దాని గురించి ఒకసారి మీ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే డాక్టర్ అమ్మలు తగ్గిపోతున్నారు. అంటే ఎంబీబీఎస్కి జనరల్గా గర్ల్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మనకు ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయడానికి. సో చాలామంది అప్లై చేస్తారు. ఎంబీబీఎస్ కష్టపడి ఎంబీబీఎస్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఫైనల్గా మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి గర్ల్స్కి. అందుకని ఈ ఆర్టికల్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్లో పెరిగిన విద్యార్థినులు వృత్తిలో చేరాక మానేస్తున్నారు అనమాట. అంటే డాక్టర్ వృత్తిలో చేరిన తర్వాత ఆ ప్రెషర్ తట్టుకోలేక, అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. దీన్ని నెగిటివ్గా తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఎస్పెషల్గా ఎంబీబీఎస్ గర్ల్స్కి సంబంధించింది. సో దీన్ని ప్లస్ పాయింట్గా తీసుకోండి. ప్రజెంట్గా ప్రెషర్ తట్టుకోలేక, ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకని కాదు, ఆ ప్రెషర్ ఎక్కువయ్యి వృత్తిలోకి చేరాక మానేస్తున్నారంట వాళ్ళు. సో నేను పాజిటివ్ ఎలా తీసుకోమంటున్నా అంటే, మీరు కష్టపడి లేదు నేను ప్రెషర్ హ్యాండిల్ చేస్తా, నేను చాలామందికి సర్వీస్ చేస్తా, నేను ఒక డాక్టర్గా ఉండి అందరికీ సేవలు చేస్తా అని అంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ వృత్తిలో చేరాక మానేస్తున్న వైద్యులు అనుకూలంగా లేని పరిస్థితులే కారణం అంటున్నారు. అనుకూలంగా లేవంటే పరిస్థితులు అవేంటో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి దెబ్బే. ఇది ఎవరు చెప్పారు అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక, ఒక కన్సల్టెన్సీ వాళ్ళు నివేదిక ఇచ్చారు. దీని గురించి ఏంటంటే డాక్టర్ అమ్మకే కష్టం వచ్చి పడింది, విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిక పోరాటం ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించడం అనేది ఎన్నో నిద్రలేని రాత్రుల కళ. ఆ కళను నెరవేర్చుకున్నప్పటికీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్లను ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ఇదైతే కరెక్టే. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇటు ఫ్యామిలీ, అటు నైట్ డ్యూటీలు, ఇవి చాలా ఇబ్బంది గురి చేస్తాయి. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అది ఎలా వస్తుంది ఒత్తిడి అంటే పురుష డాక్టర్ల కంటే మహిళా డాక్టర్లు ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నివేదిక ప్రకారం సుమారు 87% మంది మహిళా డాక్టర్లు మానసిక అలసటలతో విధులు నిర్వర్తిస్తున్నారంట. సో పురుషుల కన్నా స్త్రీలకి ఎక్కువ, మహిళా డాక్టర్లకి ఎక్కువ ప్రెషర్ ఉంది. రెండోది మహిళకి ఇల్లు ఆసుపత్రి రెండింటినీ హ్యాండిల్ చేయడం. ఆసుపత్రిలో వారానికి 60 నుండి 80 గంటలు కఠినమైన పని వేళలతో పాటు ఇంట్లో పిల్లల పెంపకం. యాక్చువల్గా పిల్లల పెంపకంలో ఫాదర్ కన్నా మదర్ రోల్ ఎక్కువ ఉంటుంది. అందరికీ తెలుసు మనకు మదర్ రోల్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంట్లో పిల్లల పెంపకం, ఇతర కుటుంబ బాధ్యతలు కూడా మహిళలే చూసుకోవాల్సి వస్తుంది. ఈ 2 రకాల బాధ్యతలను సమన్వయం చేసుకోలేక లేడీ డాక్టర్లు తమకు ఇష్టమైన వైద్య రంగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ హస్బెండ్స్ కీ రోల్ ప్లే చేయాలి. ఇక్కడ హస్బెండ్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మా డాక్టర్గా వృత్తిని ఈజీగా కొనసాగిస్తారు. కానీ ఎక్కువ మేజర్ రోల్ అయితే మహిళలదే ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెషర్ అని చెప్తున్నారు. రెండోది భద్రతా సమస్యలు కూడా. నైట్ టైం లేడీస్ డాక్టర్కి ఈ ఇబ్బందులు. ఇక్కడ మహిళా డాక్టర్లకు పని ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా చిన్న నగరాల్లో, పెద్ద సిటీలలో అయితే నో ఇష్యూ, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సీసీ కెమెరాలు అంతా అరేంజ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా చిన్న నగరాల్లో పనిచేసే వారిలో 70% కంటే ఎక్కువ మంది తాము సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు తెలిపారంట. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రోత్సాహాలేం పని వేళలో అనుకూలంగా లేకపోవడం, ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి చేరడానికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వంటివి మహిళా వైద్యులను వెనక్కి లాగుతున్నాయి. ప్రసూతి డెలివరీ తర్వాత వీళ్ళు ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు కరెక్ట్గా ఎంకరేజ్ ఉండట్లేదు అని చెప్తున్నారనమాట. అలాగే వైద్య వృత్తిలో ఉన్నత పదవుల్లో మహిళలు తక్కువగా ఉండటం వల్ల మహిళా వైద్యుల సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఒక మహిళ ప్రాబ్లం ఇంకొక మహిళకి అర్థమవుతుంది అన్నట్లు అక్కడ ఉన్నత అధికారులు మహిళలు ఉంటే కూడా ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయ్యేది యాక్చువల్గా. నెక్స్ట్ ప్రభావం. మహిళా డాక్టర్లు వృత్తిని వదిలితే ఎంత ప్రమాదమో చూడండి. భవిష్యత్తులో గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి విభాగాల్లో డాక్టర్ల కొరత ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే గైనకాలజీ, పీడియాట్రిక్స్లో మెయిన్గా మహిళా డాక్టర్లే మేజర్ రోల్ ప్లే చేసేది. సో వీళ్ళుంటేనే అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా సాల్వ్ అవుతాయి. సో ఇది దేశ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, ఖచ్చితంగా చూపుతుంది, ఇందులో డౌట్ లేదు. సో ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. మీ ఎవరైతే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారో, ఎంబీబీఎస్ చేస్తున్నారో, ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఛాలెంజెస్కి రెడీగా ఉండండి.
ఓకే, అంటే ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నట్లే మీరు దీన్ని ఓవర్కమ్ చేసి డాక్టర్గా ఉన్నారంటే ఇక మిమ్మల్ని ఇక కనిపించే దేవుడిలాగానే చూస్తారు డాక్టర్లు, అంత అదైతే ఉంటుంది. కాకపోతే ఈ సపోర్ట్ కూడా ఉండాలి, భద్రతా సమస్యలు, ఫ్యామిలీ సపోర్టు, హస్బెండ్ సపోర్టు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అలా ఇస్తేనే మన దేశం బాగుపడుతుంది, సొసైటీ కూడా బాగుంటుంది. చూద్దాం ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే గణాంకాలు ముఖ్యమైన అంశాలు. వృత్తిలో లేనివారు సమ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు ఇక్కడ. పురుషుల్లో కేవలం 5-10% మంది మాత్రమే ఖాళీగా ఉండగా, అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత 5-10% ఖాళీ ఉన్నారు. బట్ మహిళా పట్టభద్రుల్లో 30% మంది వైద్య వృత్తిలో కొనసాగటం లేదు. అంటే మహిళలు ఒక 100 మంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే అందులో 30 మంది అసలు చేయట్లేదు, డాక్టర్గా కంటిన్యూ చేయట్లేదు. అలా ఉందన్నమాట సిచ్యువేషన్. స్పెషలైజేషన్లో వ్యత్యాసం. సర్జరీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లోని మొత్తం నిపుణుల్లో మహిళా వాటా 10% కంటే తక్కువనే ఉందంట. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, అందుకే. నెక్స్ట్ ప్రవేశాలలో కొరత. దేశవ్యాప్తంగా ఇంకా 7-8 లక్షల మంది వైద్య నిపుణులు అవసరం ఉన్నప్పటికీ సుమారు 60-70 వేల మంది మహిళా నిపుణులు వైద్య వృత్తిలో ప్రవేశించడం లేదు. ఓకే, దేశవ్యాప్తంగా ఇంకా 7-8 లక్షల మంది వైద్య నిపుణులు అవసరం ఉన్నప్పటికీ సుమారు 60-70 వేల మంది మహిళా నిపుణులు వైద్య వృత్తిలో ప్రవేశం చేయట్లేదంట. వాళ్ళు నిపుణులే, వైద్య నిపుణులే, కానీ వైద్య వృత్తిలోకి మహిళా నిపుణులు వైద్య వృత్తిలోకి ప్రవేశించటం లేదంట, ఇన్ని ఛాలెంజెస్ ఉండటం వల్ల. నెక్స్ట్ నర్సుల్లో మహిళలే అధికం. దేశంలోని ఆసుపత్రుల్లో ఉన్న నర్సులు సుమారు 70-80% మహిళలే, కానీ డాక్టర్లలో సీనియర్ లీడర్షిప్ విభాగాల్లో మాత్రం మహిళల సంఖ్య 20%కే పరిమితమైంది. నర్సుగా నెంబర్ చాలానే ఉంది మహిళలది, కానీ డాక్టర్గానే లేదు అని చెప్తున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే గర్ల్స్ మీరు స్ట్రాంగ్గా నిలబడి కరెక్ట్గా అన్నీ మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ ఎంబీబీఎస్లో పెరిగిన విద్యార్థినులు ఇది చెప్పాను, చేరాక మానేస్తున్న మహిళా వైద్యులు అనుకూలంగా లేని పరిస్థితులే కారణం. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇక్కడ పని ప్రదేశంలో మహిళా డాక్టర్ల భద్రతను పెంచడం. పరిష్కారం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆ పని ప్రదేశంలో మహిళా డాక్టర్ల భద్రతను పెంచాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పనివేళల్లో వెసులుబాటును కల్పించటం, సమానమైన పనికి సమాన వేతనం, పదోన్నతుల్లో సమానత్వం. ఖచ్చితంగా ఈ సపోర్ట్ ఇస్తేనే ప్రపంచం బాగుపడుతుంది. ఒకవేళ ఈ డాక్టర్లకు సమానమైన పనికి సమాన వేతనము, పదోన్నతుల సమానత్వం ఎప్పుడైతే మహిళను ఈక్వల్గా చూడలేదో లేదా ఇంకా ఎక్కువ చూడలేదో మొత్తం ఖచ్చితంగా ప్రపంచానికే ప్రాబ్లం అవుతుంది. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా. సో మహిళలకి ప్రొటెక్షన్, ప్రోత్సాహము అన్నీ పురుషుల కన్నా ఎక్కువ కల్పించాలి. ఎక్కువ కల్పిస్తేనే మన ప్రపంచం బాగుపడుతుంది, సొసైటీ బాగుంటుంది. నెక్స్ట్ వైద్య నిపుణుల గణాంకాలు ఏంటో చూద్దాం ఒకసారి. నమోదైన వైద్యులు పురుషులు 7.5-8 లక్షలు, మహిళలు 5-5.55 లక్షలు, అంటే 5,50,000. ప్రాక్టీస్ చేస్తున్న పీజీ చేస్తున్న వైద్యులు 7 నమోదైన వైద్యులు అంట, అది 7-7.5 లక్షలేమో ప్రాక్టీస్ చేస్తున్నంట. నమోదైన వైద్యులు 5-5,50,000 మహిళలు ఉన్నారు కదా, అందులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు 3.5 లక్షల నుంచి 4 లక్షలే ఉన్నారనమాట. బట్ పురుషులు చూడండి, నమోదైన వైద్యులు 7.5-8 లక్షలు ఉంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7.5 లక్షల వరకు ఉన్నారు. కానీ మహిళలు మాత్రం నమోదైన వైద్యులేమో 5-5.5 లక్షలు ఉంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు 3.5-4 లక్షలే ఉన్నారనమాట. నెక్స్ట్ పీజీ చేస్తున్న వైద్యులు పురుషులేమో 40,000-50,000 ఉంటే మహిళలేమో 45,000-55,000 విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ నిపుణులైన వైద్యులు చేస్తున్నారు, కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు, కానీ ఏంటి అంటే ఇది మనకు వృత్తి కంటిన్యూ చేయట్లేదు అనమాట, ఛాలెంజెస్ని బట్టి. నిపుణులైన వైద్యులు ఎంతమంది? పురుషులేమో 2,50,000 ఉంటే మహిళలేమో 1,30,000-1,50,000 ఉన్నారనమాట. సో గత 50-55 ఏళ్లలో ఇండియాలోని ఎంబీబీఎస్ పట్టభద్రులు FMGI పరీక్ష రాసి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి పొందిన వైద్యులతో కలిపి ఇదంతా మొత్తం, అంటే అబ్రాడ్లో చేసి వచ్చి కంటిన్యూ చేసి వాళ్ళందరితో కలిపిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మహిళలకైతే ఛాలెంజే ఎంబీబీఎస్ తర్వాత డాక్టర్గా కొనసాగడం అనేది. సో ఈ పరిష్కారం అనేది స్ట్రాంగ్గా చేయాల్సిందే, చేస్తే ఖచ్చితంగా సొసైటీ బాగుపడుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి. ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి అంటే నేను నిలబడగలను అంటే పెద్ద డాక్టర్ని అవుతా అనే
థాట్ ప్రాసెస్లో ఉండండి. మీరు నిలబడ్డారు అని అంటే మీ స్థాయి పెరుగుతున్న కొద్దీ మీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు మీరు 10 మందికి హెల్ప్ చేయగలుగుతారు మై డియర్ స్టూడెంట్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఎంబీబీఎస్ అనేది ప్రపంచం దృష్టిలో దేవునితో సమానం. ఇప్పుడు కోవిడ్ తర్వాత డాక్టర్ని దేవుడిలాగా చూస్తున్నారు. సో గట్టిగా కష్టపడండి, పాజిటివ్గా ప్రిపేర్ అవ్వండి, కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్.